సార్వత్రిక ఎన్నికలను తలపించిన మున్సిపల్ పోరులో కాంగ్రెస్ పార్టీ పైచేయి సాధించింది. పంచాయతీ ఎన్నికల తరహాలోనే బీఆర్ఎస్ సైతం జోరు కొనసాగించింది. 61 మున్సిపాలిటీల్లో పాగా వేసింది. 12 మున్సిపాలిటీలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. జోగులాంబ గద్వాల జిల్లాలోని వడ్డేపల్లి మున్సిపాలిటీని ఫార్వర్డ్ బ్లాక్ దక్కించుకుంది. నారాయణపేట మున్సిపాలిటీలో బీజేపీ అత్యధిక వార్డులో విజయం సాధించి ముందంజలో ఉంది. ఆదిలాబాద్ మున్సిపాలిటీలోనూ బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో నిలిచారు. అయితే భైంసాలో ఎంఐఎం అభ్యర్థులు ముందంజలో నిలిచారు. 36 మున్సిపాలిటీలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ దక్కకపోవడంతో ఫలితాలు ఆసక్తికరంగా మారాయి. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థులు కీలకంగా మారడంతో వారి మద్దతు కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే క్యాంపు రాజకీయాలు ఊపందుకున్నాయి. మరో 6 మున్సిపాలిటీల్లో లెక్కింపు కొనసాగుతోంది. రామగుండం, నల్గొండ, మంచిర్యాల కార్పొరేషన్ల పీఠాల్ని కాంగ్రెస్ గెలుచుకోగా కొత్తగూడెంలో కార్పొరేషన్లో సిపిఐ, కాంగ్రెస్లు సమాన డివిజన్లు గెలుచుకోవడంతో ఇక్కడి రాజకీయం రసవత్తరంగా మారింది. 66 డివిజన్లు ఉన్న కరీంనగర్ కార్పొరేషన్లోనూ ఏ పార్టీ పరిపూర్ణ ఆధిక్యం దక్కలేదు. బీజేపీ 30 డివిజన్లు, కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 9 డివిజన్లు గెలుచుకోగా ఇతరులు 13 స్థానాల్లో విజయం సాధించారు. అయితే జిల్లాల వారీగా మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పు ఏ విధంగా ఉంది, ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క మున్సిపాలిటీలో ఎలాంటి తీర్పు ఇచ్చారో ఓటర్ అనేది క్లియర్ కట్గా చూద్దాం. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జిల్లాల వారీగా మ్యాప్ ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి జిల్లాల వారీగా చూద్దాం ఏ మున్సిపాలిటీలో ఎలాంటి రిజల్ట్ ఉంది అనేది కూడా. ఫస్ట్ ఆదిలాబాద్ చూద్దాం. ఆదిలాబాద్లో మనకి ఒకటే మున్సిపాలిటీ కనిపిస్తోంది. అట్లాగే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా చూస్తే కూడా కుమ్రం భీం, ఆసిఫాబాద్ ఇక్కడ మనకి 2 కనిపిస్తున్నాయి. ఆసిఫాబాద్ మున్సిపాలిటీ చూద్దాం. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో మొత్తం 20 వార్డులకు గాను కాంగ్రెస్ 7 వార్డులు, బీఆర్ఎస్ 9 వార్డులు, ఇతరులు 4 వార్డుల్లో విజయం సాధించారు. మరి కాగజ్ నగర్లో ఎట్లా ఉందనేది చూద్దాం. కాగజ్ నగర్లో మొత్తం 30 వార్డులు ఉంటే ఇక్కడ కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 10, బీజేపీ 5, ఇతరులు 5 వార్డుల్లో ఇక్కడ విజయం సాధించారు. ఇది కుమ్రం భీం ఆసిఫాబాద్కి సంబంధించింది. మరి ఆదిలాబాద్లో ఎట్లా ఉందనేది చూద్దాం. ఆదిలాబాద్లో మనకి ఒక మున్సిపాలిటీ కనిపిస్తోంది. మొత్తం 49 ఇక్కడ మనకి వార్డులు కనిపిస్తున్నాయి. ఇక్కడ కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 6, బీజేపీ 21, ఇతరులు 11 వార్డులు కైవసం చేసుకున్నారు. ఇక్కడ చూస్తే ఆదిలాబాద్ మున్సిపాలిటీలో మనకి బీజేపీ ఎక్కువ స్థానాలు కైవసం చేసుకుంది. అయినా కూడా ఇతరులు 11 చోట్ల గెలుపొందడంతో ఈ మున్సిపాలిటీ కూడా కాస్త ఆసక్తికరంగా కనిపిస్తోంది. అట్లాగే బీఆర్ఎస్ 6 వార్డుల్లో గెలుపొందింది. ఇది ఆదిలాబాద్ జిల్లాకి సంబంధించి. మరి నిర్మల్లో ఏం జరిగింది అనేది కూడా క్లియర్ కట్గా చూద్దాం. నిర్మల్లో మొత్తం మనకి 3 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. ఖానాపూర్ వెళ్దాం. ఖానాపూర్లో కాంగ్రెస్ 3, బీఆర్ఎస్ 4, బీజేపీ 4, ఇతరులు ఓ చోట ఇక్కడ మున్సిపాలిటీలో విజయం సాధించారు ఒక్కో వార్డులో. ఇక నిర్మల్ మున్సిపాలిటీ చూస్తే కాంగ్రెస్ 24, బీఆర్ఎస్ 2, బీజేపీ 13, ఇతరులు 3 వార్డుల్లో గెలుపొందారు. మరి భైంసాలో పరిస్థితి ఏ విధంగా ఉంది? భైంసాలో మొత్తం 26 వార్డులకు గాను ఇక్కడ కాంగ్రెస్ కేవలం 1 చోట, బీజేపీ 6, ఇతరులు 19 స్థానాల్లో ఇక్కడ విజయం సాధించారు. భైంసాలో మాత్రమే ఎందుకు ఈ ఫలితం కనిపిస్తుంది? ఇది మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో ఇంట్రెస్టింగ్గా మారడానికి ఈ ఫ్యాక్టర్ ఒకటి కారణం కావచ్చు. ఇతరులు కావచ్చు, అట్లాగే హంగ్ ఏర్పడ్డ స్థానాలు కావచ్చు. మొత్తం ఫలితాన్ని ఆసక్తికరంగా, ఇంట్రెస్టింగ్గా మార్చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇది నిర్మల్ జిల్లాకి సంబంధించింది. అట్లాగే మంచిర్యాల జిల్లాలో ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం. మొత్తం 4 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. లక్షెట్టిపేట మున్సిపాలిటీ చూస్తే ఇక్కడ 15 వార్డులు ఉంటే కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 3, బీజేపీ 1 వార్డులో విజయం సాధించారు. ఇక బెల్లంపల్లిలో చూద్దాం. బెల్లంపల్లిలో మొత్తం 34 వార్డులు ఉంటే కాంగ్రెస్ 14, బీఆర్ఎస్ 14, బీజేపీ 1, ఇతరులు 5 వార్డుల్లో ఇక్కడ విజయం సాధించారు. మరి కేతనపల్లిలో ఏం జరుగుతోంది ఒకసారి చూద్దాం. 22 వార్డులకు గాను ఇక్కడ బీఆర్ఎస్ 10, ఇతరులు 5, కాంగ్రెస్ 7 వార్డుల్లో విజయం సాధించింది కాంగ్రెస్. రైట్. అట్లాగే చెన్నూరు చూద్దాం. చెన్నూరు మున్సిపాలిటీకి వస్తే మొత్తం 18 వార్డుల్లో భాగంగా కాంగ్రెస్ 11, బీఆర్ఎస్ 4, బీజేపీ 2, ఇతరులు 1 వార్డుల్లో విజయం సాధించారు. ఇది మంచిర్యాల జిల్లాకి సంబంధించిన పరిస్థితి. అట్లాగే నిజామాబాద్కి వెళ్దాం. నిజామాబాద్లో ఏం జరుగుతోంది? నిజామాబాద్ ఉన్న 2 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి ఎక్కువ స్థానాలు వచ్చాయనేది చూద్దాం. నిజామాబాద్లో మొత్తం 3 మున్సిపాలిటీలు కనిపిస్తున్నాయి. మొదట బోధన్కి వెళ్దాం. బోధన్లో 38 వార్డులకు గాను కాంగ్రెస్ 17 చోట్ల, బీఆర్ఎస్ 5, బీజేపీ 3, ఇతరులు 13 చోట్ల కనిపిస్తున్నారు. ఎస్